వెల్కమ్ టు సత్య ఐఏఎస్ ఆన్లైన్ అకాడమీ. దిస్ ఈజ్ కృష్ణ. మనం లాస్ట్ క్లాస్లో ఈ విశ్వం సౌర కుటుంబం భూమి అనేటటువంటి టాపిక్ని కొంతవరకు చూసాం. ఈ టాపిక్లో ఈ క్లాస్లో మనకి ఈ యొక్క గ్రహాల లక్షణాలు, సాధారణ లక్షణాలు ఏంటి, ప్రత్యేక లక్షణాలు ఏమున్నాయి మనం చూస్తాం. చూడండి, గ్రహాల సాధారణ లక్షణాలు ఏముంటాయి. ఒకటి, ప్రతి గ్రహం కూడా తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుంది. ప్రతి గ్రహం తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుంది. అయితే మనకు తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుంది. తన చుట్టూ తాను తిరగటాన్ని ఆత్మభ్రమణం అంటారు. సూర్యుని చుట్టూ తిరగటాన్ని పరిభ్రమణం అని పిలుస్తారు. అయితే సూర్యుడి నుండి ప్రారంభమైన బుధుడి దగ్గర నుంచి దూరం వెళ్లే కొలది, సూర్యుడి నుంచి దూరం వెళ్లే కొలది గ్రహాల యొక్క పరిభ్రమణ కాలం పెరుగుతూ ఉంటుంది. కారణం, సూర్యునికి దూరంగా ఉంటే అది సూర్యుని చుట్టూ తిరిగి రావడానికి ఎక్కువ సమయం పట్టడం. గ్రహాలు, ప్రతి గ్రహం కూడా సాధారణ లక్షణాలను చూస్తే తన చుట్టూ తాను తిరుగుతాయి, అదేవిధంగా సూర్యుని చుట్టూ తిరుగుతాయి. గ్రహాల యొక్క పరిభ్రమణ కాలం సూర్యుని నుండి దూరం వెళ్లే కొలది వాటి యొక్క కాలం పరిభ్రమణ కాలం పెరుగుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనకి తక్కువ పరిభ్రమణ కాలం కలిగిన గ్రహం బుధుడు. 88 రోజుల్లో ఇది సూర్యుని చుట్టూ తిరిగి రాగలిగితే, అత్యధిక పరిభ్రమణ కాలం కలిగినటువంటి గ్రహం నెప్ట్యూన్. ఇది సూర్యుని చుట్టూ తిరగటానికి 165 సంవత్సరాలు పడుతుంది. సూర్యుని చుట్టూ తిరగడానికి 165 సంవత్సరాలు ఒకసారి తిరిగి రావడానికి పడుతుంది. అదేవిధంగా నెక్స్ట్ మనకి మళ్ళీ వీటికి ప్రత్యేక లక్షణాలు కొన్ని ఉన్నాయి. ఒక్కొక్క గ్రహానికి ప్రత్యేక లక్షణాలు ఏమున్నాయి మనం చూసినట్లయితే, ఫస్ట్ బుధుడు. సూర్యునికి దగ్గరగా ఉన్నటువంటి గ్రహం. సూర్యునికి దగ్గరగా ఉన్నటువంటి గ్రహం బుధుడు. అదేవిధంగా సూర్యునికి దగ్గరగా ఉన్నటువంటి గ్రహం బుధుడు. అదేవిధంగా దీనిని ఐరన్ ప్లానెట్ లేదా ఇనుప గ్రహం అని అంటారు. దీనినే అపోలో అని పిలుస్తారు. ఐరన్ ప్లానెట్ లేదా ఇనుప గ్రహం అంటారు, దీనినే అపోలో అంటారు. అదేవిధంగా నెక్స్ట్ మనం చూసినట్లయితే దీని యొక్క ఆత్మభ్రమణ కాలం 58 రోజులు, పరిభ్రమణ కాలం 88 రోజులు. 58 డేస్ ఆత్మభ్రమణ కాలం, పరిభ్రమణ కాలం 88 రోజులు. అయితే ఈ యొక్క ఆత్మభ్రమణ కాలం, పరిభ్రమణ కాలం దాదాపు సమానంగా దగ్గరగా ఉన్నటువంటి ఏకైక గ్రహం. ఆత్మభ్రమణ కాలం, పరిభ్రమణ కాలం దాదాపు సమానంగా ఉన్నటువంటి గ్రహం ఈ యొక్క బుధుడు. అయితే మనకు ఈ బుధుడు అత్యధిక ఉష్ణోగ్రత కలిగే వ్యత్యాసం కలిగినటువంటి గ్రహం. అత్యధిక ఉష్ణోగ్రత కంటే ఒక రోజులో పగలు ఉష్ణోగ్రత +400 degrees ఉంటుంది. రాత్రి ఉష్ణోగ్రత -200 degrees ఉంటుంది. పగలేమో అత్యంత వేడిగా ఉంటుంది, రాత్రేమో బాగా గడ్డకట్టి ఉంటుంది. అత్యధిక ఉష్ణోగ్రత వ్యత్యాసం కలిగినటువంటి గ్రహం అంటే ఒక రోజు యొక్క గరిష్ట కనిష్ట ఉష్ణోగ్రతల మధ్య వ్యత్యాసం ఎక్కువ. మరి ఎంత వ్యత్యాసం ఉంది మనం చూస్తే 600 డిగ్రీల సెంటీగ్రేడ్ వ్యత్యాసం. గరిష్ట కనిష్ట ఉష్ణోగ్రతల మధ్య వ్యత్యాసం ఎక్కువగా ఉన్నటువంటి గ్రహం ఏంటంటే మనకి బుధుడు. 600 డిగ్రీల సెంటీగ్రేడ్ వ్యత్యాసం ఎక్కువగా ఉంది. ఈ యొక్క గరిష్ట ఉష్ణోగ్రత +400 ఉంటే కనిష్ట ఉష్ణోగ్రత -200 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉంటుంది. మొత్తం 600 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉంటుంది. అదేవిధంగా ఇది తక్కువ పరిభ్రమణ కాలం కలిగినటువంటి గ్రహం. 88 రోజులు దీని యొక్క తక్కువ పరిభ్రమణ కాలం. అత్యధిక పరిభ్రమణ కాలం కలిగినటువంటి గ్రహం ఏంటంటే నెప్ట్యూన్. 165 సంవత్సరాలు అత్యధిక పరిభ్రమణ కాలం కలిగినటువంటి గ్రహం. అదేవిధంగా
ఈ యొక్క సూర్యుడి నుంచి ఫస్ట్ ఉన్నటువంటి రెండు గ్రహాలు అయినటువంటి బుధుడికి మరియు శుక్రుడికి ఉపగ్రహాలు లేవు. ఉపగ్రహాలు లేని గ్రహాలు అంటే బుధుడు, శుక్రుడు. తర్వాత ఉన్నటువంటి భూమికి ఒక ఉపగ్రహం ఉంది. అదేవిధంగా అంగారకుడికి 2 ఉపగ్రహాలు ఉన్నాయి. అదేవిధంగా బృహస్పతికి అత్యధికంగా 67 ఉపగ్రహాలు ఉన్నాయి. పరిమాణంలో పెద్దగా ఉన్నటువంటిది, ఎక్కువ మంది తన చుట్టూ తిరుగుతారు. అయితే ఇటీవల అమెరికా శాస్త్రవేత్తలు 12 కొత్త ఉపగ్రహాలను బృహస్పతికి కనుగొనడం జరిగింది. మొత్తం ఈ యొక్క 89 ఉపగ్రహాలుగా మనకు చెప్పడం జరిగింది. 79 ఉపగ్రహాలు ఉన్నాయని వాళ్ళు కనుగొనడం జరిగింది. అదేవిధంగా శని గ్రహానికి 63 ఉపగ్రహాలు, యురేనస్కి 27, అదేవిధంగా నెప్ట్యూన్కి 13 ఉపగ్రహాలు ఉన్నాయి. అంటే ఉపగ్రహాలు ఎక్కువగా ఉన్నటువంటి గ్రహం బృహస్పతి. గురువు చుట్టూ ఎక్కువ మంది తిరుగుతూ ఉంటారు. రెండవ అత్యధిక ఉపగ్రహాలను కలిగినటువంటి గ్రహం ఏంటంటే శని. అదేవిధంగా నెక్స్ట్ మనం చూస్తే యురేనస్, అదేవిధంగా నెప్ట్యూన్కి 13, యురేనస్కి 27 ఉన్నాయి. ఉపగ్రహాలు లేనటువంటి గ్రహాలు బుధుడు, శుక్రుడు. ఉపగ్రహాలు లేనటువంటి గ్రహాలు బుధుడికి, శుక్రుడికి ఉపగ్రహాలు లేవు. అదేవిధంగా నెక్స్ట్ శుక్రుడు గురించి చూద్దాం. ఈ శుక్రుడు వీనస్ సూర్యుని నుండి దూరంలో రెండవది. సూర్యుడి నుండి దూరంలో రెండవ గ్రహం. అదేవిధంగా మనకు ఈ యొక్క అత్యధిక ఉష్ణోగ్రతలు కలిగినటువంటి గ్రహం. అన్ని గ్రహాల్లోకి హైయెస్ట్ టెంపరేచర్ ఎక్కడ ఉంటుందంటే మనకి శుక్రుడి పైన ఉంటుంది. ఎంత ఉంటుంది ఇక్కడ? +500 degrees సెంటీగ్రేడ్ ఉంటుంది. +500 degrees, 500 degrees సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత శుక్రుడి పైన ఉంటుంది. మరి అదేంటి? ఈ యొక్క బుధుడికి ఎక్కువ ఉష్ణోగ్రత ఉండాలి కదా. సూర్యునికి దగ్గరగా ఉన్న బుధుడు అత్యధిక ఉష్ణోగ్రతలు కలిగి ఉండాలి. కానీ పరిమాణంలో అంత పెద్దది కాకపోవటం వల్ల బుధుడు అంత టెంపరేచర్ రిసీవ్ చేసుకోవట్లేదు. కాబట్టి బుధుడు తర్వాత ఈ యొక్క ఉన్నటువంటి శుక్రుడు ఏంటి మనకు అత్యధిక ఉష్ణోగ్రతలు కలిగిన గ్రహంగా ఉంది. అదేవిధంగా ఈ యొక్క గ్రీకులు దీనిని అందమైన దేవతగా పూజిస్తారు. శుక్రుడి గ్రహాన్ని గ్రీకులు అందమైన దేవతగా పూజిస్తారు. అదేవిధంగా దీనినే వేగు చుక్క అంటారు. ఎందుకు వేగు చుక్క అంటారు అంటే మనకి వేకుజామున కనిపిస్తుంది కాబట్టి దీన్ని వేగు చుక్క అంటారు. అదేవిధంగా మన భూమికి ఇటువైపు ఈ యొక్క అంగారకుడి దగ్గర ఉన్నాడా, శుక్రుడి దగ్గర ఉన్నాడా? భూమికి దగ్గరగా ఉన్నటువంటి గ్రహం ఏంటి మనం చూసినట్లయితే శుక్రుడు. భూమికి అటు అంగారకుడి దగ్గర ఉన్నాడా, ఇటు శుక్రుడి దగ్గర ఉన్నాడా చూస్తే శుక్రుడు దగ్గరగా ఉన్నటువంటి గ్రహం. దగ్గరగా ఉన్న వాళ్ళు ఉదయం సాయంత్రం కనిపిస్తారు కాబట్టి ఈ శుక్ర గ్రహాన్ని ఏమంటారంటే మనకు మార్నింగ్ స్టార్ అండ్ ఈవినింగ్ స్టార్ అంటారు. ఈ యొక్క ఉదయ తార, సంధ్యా తార అని పిలుస్తారు. మార్నింగ్ స్టార్, ఈవినింగ్ స్టార్ అని ఈ శుక్ర గ్రహాన్ని పిలుస్తారు. శుక్రుడిని మార్నింగ్ స్టార్, ఈవినింగ్ స్టార్, వేగు చుక్క అంటారు. గ్రీకులు అందమైన దేవతగా పూజిస్తారు. అత్యధిక ఉష్ణోగ్రత కలిగినటువంటి గ్రహం. అదేవిధంగా ఈ గ్రహం యొక్క వాతావరణంలో మనకు 95% కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది. అదేవిధంగా అత్యధిక ఆల్బిడో కలిగినటువంటి గ్రహం. అదేవిధంగా గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ ఎక్కువ కలిగినటువంటి గ్రహం ఈ యొక్క శుక్రుడు. అదేవిధంగా గ్రహాలన్నీ పడమర నుంచి తూర్పుకి అపసవ్య దిశలో భ్రమణం చెందుతుండగా, అనగా తన చుట్టూ తాను భ్రమణం చెందుతుండగా శుక్రుడు మరియు యురేనస్ ఈ రెండు గ్రహాలు తూర్పు నుండి పడమరకు సవ్య దిశలో, క్లాక్ వైజ్ సవ్య దిశలో భ్రమణం చెందటం వల్ల ఈ రెండు గ్రహాల పైన సూర్యుడు పడమరన ఉదయిస్తున్నాడు. సూర్యుడు పడమరన ఉదయించే గ్రహాలు ఏవి అని అడిగితే శుక్రుడు మరియు యురేనస్ అని చెప్తాం. పడమరన ఉదయించే గ్రహాలు
సూర్యుడు పడమరన ఉదయించే గ్రహాలు శుక్రుడు, యురేనస్. కారణం ఇవి సవ్య దిశలో భ్రమణం చెందటం వల్ల. అదేవిధంగా నెక్స్ట్ వన్ మనం చూస్తే ఈ యొక్క అత్యధిక ఆత్మ భ్రమణ కాలం కలిగినటువంటి గ్రహం. దీని ఆత్మ భ్రమణ కాలం ఎంత ఉందంటే మనకి 243 రోజులు ఉంది. అత్యధిక ఆత్మ భ్రమణ కాలం కలిగినటువంటి గ్రహం మనకి యొక్క శుక్రుడు 243 రోజులు. మరి తక్కువ ఆత్మ భ్రమణ కాలం కలిగిన గ్రహం ఏంటంటే బృహస్పతి. ఓన్లీ మనకి 9 గంటల 45 నిమిషాలు ఆత్మ భ్రమణ కాలం ఉంటుంది. బృహస్పతి 9 గంటల 45 నిమిషాలు ఆత్మ భ్రమణ కాలం ఉంటుంది. అత్యధిక ఆత్మ భ్రమణ కాలం శుక్రుడు, తక్కువ ఆత్మ భ్రమణ కాలం బృహస్పతి 9 గంటల 45 నిమిషాలు. అదేవిధంగా దీని పరిభ్రమణ కాలం 223 రోజులు. యాక్చువల్గా మనకి ప్రతి ఒక్క గ్రహానికి పరిభ్రమణ కాలం ఎక్కువగా ఉండి ఆత్మ భ్రమణ కాలం తక్కువగా ఉండాలి. కానీ శుక్రుడికి ఆత్మ భ్రమణ కాలం 243 డేస్, పరిభ్రమణ కాలం 223 రోజులు. అంటే పరిభ్రమణ కాలం కంటే ఆత్మ భ్రమణ కాలం ఎక్కువగా ఉన్నటువంటి ఏకైక గ్రహం ఏంటంటే మనకి శుక్రుడు. పరిభ్రమణ కాలం కంటే ఆత్మ భ్రమణ కాలం ఎక్కువగా ఉన్న గ్రహం శుక్రుడు. అదేవిధంగా ఈ శుక్ర గ్రహానికి ఉపగ్రహాలు లేవు. ఇది మనకు ఏంటి ఈ శుక్రుడికి సంబంధించి అత్యధిక ఉష్ణోగ్రత కలిగినటువంటి గ్రహం శుక్రుడు. మరి తక్కువ ఉష్ణోగ్రత కలిగిన గ్రహం ఏంటంటే సూర్యునికి దూరంగా ఉన్నటువంటి నెప్ట్యూన్. అత్యధిక ఉష్ణోగ్రత కలిగినటువంటి గ్రహం ఏంటంటే శుక్రుడు, తక్కువ ఉష్ణోగ్రత కలిగినటువంటి గ్రహం ఈ యొక్క నెప్ట్యూన్. గ్రహాలు అత్యధిక ఆల్బిడో కలిగిన గ్రహం. ఈ గ్రహం అంతా కూడా మబ్బుల చేత కూడి ఉంది, మబ్బుల చేత కప్పబడి ఉంది ఈ యొక్క శుక్రుడు. గ్రీకులు అందమైన దేవతగా పూజిస్తారు. అదేవిధంగా ఈ శుక్రుడిని ఏమంటారంటే ఇంకా మనకు భూకవల అంటారు. ఎందుకు భూకవల అంటారు అంటే భూకవల అంటారు. ఎందుకంటారు? పరిమాణంలోను సాంద్రతలోను దాదాపు భూమికి సమానంగా ఉండటం వల్ల దీనిని భూకవల అంటారు. పరిమాణంలోను సాంద్రతలోను దాదాపు భూమికి సమానంగా ఉండటం వల్ల దీనిని భూకవల అని మనకు పిలుస్తారు. పరిమాణంలోను సాంద్రతలోను దాదాపు భూమికి సమానంగా ఉండటం వల్ల దీన్ని భూకవల అని పిలుస్తారు. దీనికి కూడా ఉపగ్రహాలు లేవు. ఉపగ్రహాలు లేని గ్రహాలంటే మనకి బుధుడు, శుక్రుడు వస్తుంది. అత్యధిక ఉపగ్రహాలను కలిగినటువంటి గ్రహం అంటే బృహస్పతి. ఎక్కువ ఆత్మభ్రమణ కాలం కలిగిన గ్రహం శుక్రుడు, తక్కువ ఆత్మభ్రమణ కాలం కలిగినటువంటి గ్రహం బృహస్పతి. వేడి గ్రహం శుక్రుడు, చల్లటి గ్రహం నెప్ట్యూన్. అదేవిధంగా సూర్యుడు పడమరన ఉదయించేటటువంటి గ్రహాలు ఏమన్నా మనం చూస్తే శుక్రుడు మరియు యురేనస్. ఈ 2 గ్రహాల పైన సూర్యుడు పడమరన ఉదయిస్తున్నాడు. నెక్స్ట్ వన్ మనం చూస్తే భూమి లేదా ఎర్త్. ఈ భూమి లేదా ఎర్త్ దీన్ని బ్లూ ప్లానెట్ అంటారు, నీలి గ్రహం అంటారు. బ్లూ ప్లానెట్, నీలి గ్రహం అని పిలుస్తారు. అంగారకుడిని ఏమంటారంటే ఎరుపు గ్రహం లేదా రెడ్ ప్లానెట్ అంటారు. ఈ యొక్క బృహస్పతిని ఎర్రటి మచ్చలు గల గ్రహం అంటారు, రెడ్ స్పాట్ ఉన్నటువంటి గ్రహం. అదేవిధంగా యురేనస్ ఏమంటారంటే ఆకుపచ్చని గ్రహం అంటారు, ఎల్లో ప్లానెట్ అంటారు. నెప్ట్యూన్ని నీలం వర్ణంలో ఉండేటటువంటి గ్రహం అంటారు, నీలం వర్ణంలో ఉండేటటువంటి గ్రహం. శుక్రుడేమో భూమి బ్లూ ప్లానెట్, అంగారకుడు ఎరుపు గ్రహం, బృహస్పతి ఎర్రటి మచ్చలు కలిగిన గ్రహం, యురేనస్ ఆకుపచ్చని గ్రహం, నెప్ట్యూన్ నీలం వర్ణంలో ఉండేటటువంటి గ్రహం, నీలం వర్ణంలో ఉండేటటువంటి గ్రహం. అదేవిధంగా